ఈరోజు వైఎస్ఆర్సీపీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు 9వ తారీఖు అల్మాస్పేటలో జరిగిన దుర్ఘటన గురించి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏం సంబంధం లేదు, తెలుగుదేశం పార్టీ విఫలమైన దానివల్ల వైఎస్ఆర్సీపీ పార్టీ పైన నింద మోపుతున్నారని ఆరోపణ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ స్థాపించబడిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో మన రాష్ట్రంలో అడ్లర్లకు మారుపేరుగా ఉండేది. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించిన తర్వాత మత ఘర్షణలను లేకుండా చేసి అటు హైదరాబాద్ పాత బస్తీలో కానీ, ఇటు విజయవాడ సిటీలో కానీ, ఇటు రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని కానీ రూపురేఖలు లేకుండా చేసింది ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారని మన ఉమ్మడి రాష్ట్ర ప్రజలకంతా తెలుసు, తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్. ఈరోజు అంజద్ బాషా చెప్తే అంజద్ బాషా దగ్గర తెలుసుకోవాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రజలకు లేదు. మొన్న 9వ తారీఖు జరిగిన దుర్ఘటన మేము కూడా పోయినాము. 2019లో చంద్రబాబు నాయుడు గారు అల్మాస్పేట సర్కిల్ను మా ప్రభుత్వం వస్తే నేను అభివృద్ధి చేస్తాను, అల్మాస్పేట సర్కిల్ను తీసేసి టిప్పు సుల్తాన్ సర్కిల్ పెడతామన్న మాట వాస్తవం. దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం రాలే. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వం అయిపోయిన తర్వాత మళ్ళీ 1.5 సంవత్సరం, 2 సంవత్సరాలు, దగ్గర 20 నెలలు మేయర్గా కానీ, స్థానిక కార్పొరేటర్లుగా కానీ వాళ్ళే ఉన్నారు అధికారం. వాళ్ళు అప్పటి నుంచి దగ్గర 7 సంవత్సరాలు ఈ ఉప ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు ఉంటూ, మేయరు వాళ్లే మంచిగా ఉంటూ, మెజారిటీ కార్పొరేటర్లంతా ఉంటూ ఎందుకు అల్మాస్పేటను టిప్పు సుల్తాన్ సర్కిల్గా పెట్టలేకపోయినారు? నిన్న హనుమాన్ జయంతి సందర్భంగా కొంతమంది మిత్రులు, హిందూ మిత్రులు హనుమాన్ జయంతి వేడుకలను చేసుకుంటా ఉంటే ఈ అల్లరి మూకలను ఎవరు రెచ్చగొట్టినారు? ఎందుకు ఈ పరిస్థితి అక్కడ దాపరిచ్చింది? ఎవరు వచ్చినారు? ఎవరైనా తప్పు చేస్తే కలెక్టర్లు ఉన్నారు, ఎస్పీలు ఉన్నారు, ప్రభుత్వాలు ఉన్నాయి. మనకు కావాల్సిన సౌకర్యాలు ఏదైనా కావాలంటే ప్రభుత్వం ద్వారా చేసుకోవాలా? ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మీద కంప్లైంట్ ప్రభుత్వానికి అక్కడ ఉండే స్థానికులు కానీ, ప్రజలు కానీ ఇవ్వాలా? అది లేకుండా డైరెక్ట్గా అక్కడ వచ్చి పోలీసుల మీద రాళ్లు రువ్వటము, తెలుగుదేశం పార్టీ డౌన్ డౌన్ అని నినాదాలు చేయటము, ఇవన్నీ ఎవరు చేసినట్టు భావించాలా? ఈరోజు అంజద్ బాషా గారు మా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అధికారం ఫెయిల్యూర్ అయిపోయింది కాబట్టి మా మీద నిందారోపణలు చేస్తున్నారు అనేది ఎంతవరకు సబబు? మేము చెప్తా ఉన్నాము, అధికారము ఫెయిల్యూర్ కాదు, అధికారం సక్సెస్. ఈరోజు మీరు చేసిన పని, మీరు చేసిన కుట్రలు చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లో, ప్రతి ఊర్లో, ప్రతి నియోజకవర్గంలో చెప్తా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు, వాళ్ళు అధికారం కోసము వాళ్ళ సొంత మనుషులైనా చంపేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినారని ముద్దాయిలుగా పెట్టడానికి ప్రయత్నం చేస్తారు, మత ఘర్షణలు సృష్టిస్తారు, పల్లెల్లో భూముల దగ్గర గలాటాలు సృష్టిస్తారు, వాళ్ళు ఏదో ఒక రకంగా అధికారంలో రావాలని ప్రయత్నం చేస్తారు. మనమంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలము జాగ్రత్తగా ఉండాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కానీ, మన వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు గారికి చెప్పడం జరుగుతూ ఉంది. అది ఈరోజు నిజమైతా ఉంది. మీరు 5 సంవత్సరాలు ప్రభుత్వం పెట్టుకొని, మీరు ప్రభుత్వం పోయిన తర్వాత కూడా 20 నెలలు, 18 నెలల దాకా మీరు మేయర్గా ఉండి మీరు ఎందుకు చేయలేకపోయినారు? మేము చెప్పినాము, తెలుగుదేశం పార్టీ సీఎం గారు చెప్పినారంట. అరే 19లో చెప్పినాం, మేము సీఎం గారు చెప్పినారు, అక్కడే చెప్పినారు అల్మాస్పేట సర్కిల్లోనే. తర్వాత ప్రభుత్వం వచ్చిందా? సీఎం గారు చేసేదానికి, చంద్రబాబు నాయుడు గారు చేసేదానికి అవకాశం ఉందా? తెలుగుదేశం పార్టీ చేసేదానికి మీరు కదా వచ్చింది అధికారంలోకి, మీరు ఎందుకు చేసుకోలేకపోయినారు? లాస్ట్ మీరు మేయర్గా దిగిపోయేటప్పుడు ఏమని పెడతారు ఆ సబ్జెక్టు? మేము టిప్పు సుల్తాన్ సర్కిల్ పెట్టదలుచుకున్నాము, ప్రభుత్వం నిర్ణయం పైన వదిలిపెడతాము, ప్రభుత్వం ఎట్లా నిర్ణయిస్తే ఎట్లా అని మీరు రిజర్వేషన్ పాస్ చేసి కలెక్టర్ గారికి పంపించినారు.
మరి ఎవరన్నా పోయి ఆడ టిప్పు సుల్తాన్ సర్కిల్ కావాలని కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేసినారా? టిప్పు సుల్తాన్ సర్కిల్ పెడతానాము అని చెప్పి కలెక్టర్ గారు ఏమైనా ఆలోచన చేసినారా? చేయకుండానే ఎవరి కొద్ది వాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఎట్లా మాట్లాడుకోవడానికి వీలైతుంది? అక్కడ కడపలో ఆ పరిస్థితి ఉంటే ప్రొద్దుటూరులో రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు మా మైదుగురు రోడ్లో చాందు హాల్ దగ్గర టిప్పు సుల్తాన్ సర్కిల్ పెడతానని చెప్పి ముస్లింస్ అంతా మనోభావాలు దెబ్బతినే విధంగా ఇక్కడ పొద్దుటూరులో చేసినారు. ఎక్కడ చూసినా చేయలేని పని చేస్తామని చెప్పేది, చేయకుండా పోతే తెలుగుదేశం వాళ్ళు చేయలేదని తెలుగుదేశం మీద చెప్పేది. మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు మీరు ఎందుకు చేయలేకపోయినారని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు నువ్వు డిప్యూటీ సీఎంగా పనిచేసినావు. రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ ఎటువంటి ఒక నయా పైసా అభివృద్ధి చేయలేదు. మీరందరూ ఫ్యాక్షనిజంతో, మత కలహాలతో, సొంత మనుషుల్ని చంపుకొని ఇతరుల మీద కేసులు పెట్టాలనే ఆలోచనతో ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలనే దురుద్దేశం తప్ప రాష్ట్ర ప్రగతి గురించి కానీ రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి కానీ ఆలోచన చేసే పరిస్థితుల్లో మీరు లేరు. తెలుగుదేశం పార్టీ అన్ని విధాల రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ ఉంది. ఆ పక్క ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అవుతున్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ వస్తూ ఉన్నాయి, విదేశాల నుంచి పెట్టుబడిదారులు వస్తున్నారు. మీ హయాంలో లోకల్గా ఉండే పెట్టుబడిదారులు కూడా ఫ్యాక్టరీలు మానేసి మూసుకొని వెళ్ళిపోయినారు. తెలియదా మీకు? రేణిగుండ్ల దగ్గర ఉండే ఫ్యాక్టరీని మీరు లైసెన్స్లు ఇవ్వకుండా బ్యాటరీ తీసుకొని పోయి తెలంగాణలో పెట్టుకున్నారు. ఇట్లాంటి ఫ్యాక్టరీలు ఎన్నో మీ టైంలో మూసివేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర అభివృద్ధి నలుమూలల గ్రామాల్లో కానీ ఇటు రోడ్ల వైపు చూసుకుంటే రహదారులు కానీ పోలవరం నిర్మాణం కానీ అన్ని రకాల అభివృద్ధి చెందుతూ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి ముందుకు పోతా ఉంటే మీరు యువతను నాశనం చేసేదానికి గంజాయి బ్యాచ్ను తయారు చేసుకొని, డ్రగ్స్ బ్యాచ్ను తయారు చేసుకొని కొంతమందిని వాళ్ళ యువకులను మభ్యపెట్టి వాళ్ళను మీ వైపుకు దింపుకొని వాళ్లను పావులుగా వాడుకొని మళ్ళీ తెలుగుదేశం పైన అభాండాలేసి నిందలేసి అధికారంలోకి రావాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు అంతా మీరు అనుకున్నట్టుగా వాళ్ళేమో అమాయకులు కాదు. ఒకసారి మీకు 11 సీట్లకే పరిమితం చేసినారు. ఈసారి మళ్ళా ఎన్నికల్లో 11 కాదు కదా, ఒక్క సీటు కూడా వస్తుందో లేదో మీకు రాదని చెప్పి మేము తెలియజేస్తాము. కాబట్టి వాస్తవాలు ప్రజలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, అందరూ ముక్త కంఠంగా అన్ని కులాలు మతాలు ఈ జరిగిన సంఘటనను ఖండిస్తూ ఉన్నారు. మేము కూడా ఎవరైతే నిజంగా ఈ దారుణానికి ఒడిగట్టినారో ఈ ఘటనను ఇంత పెద్దగా చేసి మత కలహాలను రేపాలని చూసినారో వాస్తవాలను బయటికి తీసి ప్రభుత్వ అధికారులు వాళ్లపైన తగు చర్యలు తీసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ సబితమ్మ గారు అయితేనేమి, కలెక్టర్ గారు అయితేనేమి, ఎస్పీ గారు అయితేనేమి అదే ప్రయత్నంలో ఉన్నారు. రాష్ట్రాన్ని మీరు అనుకున్నట్టుగా అల్లోకల్లోనం కానీయేమో, ప్రభుత్వము దృఢ నిర్ణయంతో పనిచేస్తూ ఉంది. అల్లరి ముగ్గులను అణిచివేస్తాము. మీరు ఏ మూల నుంచి డ్యామేజ్ చేయాలని చూస్తున్నారో అన్ని విధాల కనిపెట్టి మిమ్మల్ని ఎక్కడ కూడా మీరు అల్లర్లు చేయకుండా చేసేదానికి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ, అందరూ సోదరభావంతో ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ, మనమంతా ఫస్ట్ నుంచి పూర్వం నుంచి మామ అల్లుళ్ళగానో చిన్నాయన అన్నతమ్ములుగానో కలిసిమెలిసి ఉన్నాం. ఇంతవరకు ఇటువంటి సమస్యలు లేవు. మనమంతా జాగ్రత్తగా ఉండాలా. అధికారం కోసం, అధికార దాహం కోసం మనుషులు సొంత తల్లిని చెల్లెల్ని కూడా రోడ్డు మీదకి పంపించేసినారు. సొంత చిన్నాయను పొట్టన పెట్టుకుని ముద్దాయిని కూడా తేల్చలేని పరిస్థితి. అదే కాకుండా ఎక్కడ చూసినా ఏదో ఒక మూలలో ఏదో ఒక రకమైన గలాటాలు పెట్టాలా, తగాదాలు పెట్టాలా, తగులు పెట్టాలనే ఆలోచనతో వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేస్తా ఉందని చెప్పి నేను ప్రజలకంతా తెలియజేసుకుంటూ, మనం అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.